ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే సోమలదొడ్డి పొలము 151 2A ఈ సర్వే నెంబర్లో 7 ఎకరాల 62 సెంట్లు ఉంది. మీకు చేత కాకపోతే మేమే సర్వే చేపిస్తాం. రీసర్వే చేయించి ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళది కూడా మేమే తేల్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రోజుకొకరు వచ్చేది ఇక్కడ మాది 5 సెంట్లు ఉంది, మాది 10 సెంట్లు ఉంది. రోజుకొకరు వచ్చి ఈడొచ్చి నాకు 5 సెంట్లు 10 సెంట్లు ఉందని ఎవరు అమ్మినారో వాళ్ళని, లేదా లీగల్గా ఎవరితో కొన్నారో వాళ్ళకు రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకురండి. మాకు దమ్ము ఉంది కాబట్టి మేము మొత్తం అన్నీ చూపిస్తాం. 1B అడంగలు, RS కాపీ, అలాగే డైక్లాడు ఎవరితో కొనిండేది. ఎందుకంటే శంకరయ్య గారితో సత్యనారాయణ కొన్నారు. సత్యనారాయణ భార్యతో మళ్ళీ నీలకంఠప్ప ఆమెతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మరి 1B అడంగులు ఆన్లైన్లో ఉన్నాయి, RS కాపీ ఉంది, డైక్లాడ్ ఉన్నాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అంతా ఉన్నాయి. మరి లాయర్ గారు కూడా ఎంక్వైరీ చేసి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికి కూడా 4 సంవత్సరాల నుండి భూమి కోసం పోరాడుతుంటే 2 ఎకరాల 37 సెంట్ల కోసము దీనికోసం ఎన్నో బెదిరింపులు పెద్దన్న మరి నీలకంఠప్ప వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో కూడా దీనికోసం ఎన్నో రోజుల నుండి పోరాటం చేస్తున్నప్పటికీ వీళ్ళని భూమి కాటికి కూడా రానియకోకుండా మిమ్మల్ని చంపేస్తాం ఇటుకు వస్తే అని బెదిరించి పంపిస్తున్నారు. మళ్ళీ పేరుకేమో ఈయన వెంకటేష్ అంటాడు, ఆయన బొట్టు రామాంజనేయులు కిష్టప్ప, ఇంకా దాదాపుగా ఎవరో చంద్రశేఖర్ అంట, ఇట్లా 3-4 వస్తున్నారు. వీళ్ళంతా మాకు 5 సెంట్లు ఉంది 10 సెంట్లు ఉన్నారు. మీకు లీగల్గా ఉంది కదా, మీరు సర్వే చేయించుకోండి. మీకు లీగల్గా మీరు తలం కొన్నప్పుడు ఎవరితో మనోహర్తో కొన్నామంటాడు. మనోహర్తో కొన్నప్పుడు మనోహర్నన్నా తోలకరండి, లేదా మనోహర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళను దానికి సంబంధించి డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇదిగో మేము కొన్నాం పలానాలతో అని చెప్పేసి మీరు జెన్యూన్గా చూపించండి. ఊరికే అలా వచ్చి ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి మాకు చెప్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్ మీకున్నాయి కాబట్టి మేము వచ్చినప్పటి నుండి చెప్తున్నాం, మీకు ఏమున్నాయో డాక్యుమెంట్ తెచ్చుకోండి ఎంక్వైరీ చేస్తామని చెప్పిన. ఎవరు డాక్యుమెంట్ ఇంతవరకు తేలేదు. తేకపోగా మళ్ళీ రోజు ఈ పిల్లోని పెద్దనైన పిల్లోనికి ఫోన్ చేసి బెదిరించడము, భూమి కాటికి రాకూడదు. ఆయపెవరో మీసాల అంట మాధవ అంట ఎవరో వచ్చినారు అంటే, మీసాల మాధవ మన్నెపాకల మాధవ అని నా పేరు ఎత్తడానికి ఎవరికి కూడా అర్హత లేదు. మీ అట్లా ఖాళీగా ఉన్న భూమికంతా మేము ఎక్కడా కూడా ఇక్కడ నమ్మరాలు బోడ్చడము, టీకాసులు వేయడము, బండలు నాటము ఇట్లా చేయము. నా యొక్క 10 ఏళ్ల నాయకత్వంలో ఆల్ ఇండియా ప్రజాస్వామ్య హక్కుల పోరాటం 2018లో స్థాపించిన అప్పటి నుండి 10 సంవత్సరాల నాయకత్వంలో ఎక్కడన్నా కానీ పేకు అని చెప్పడం కానీ, తప్పుడు పంచాలు చేయడము, తప్పుడు ఆరోపణలు నేను ఎప్పటికీ కూడా చేయను. బాగా కనుక్కోండి కావాలంటే నా గురించి. నిజాయితీగా ఉంది కాబట్టి పెద్దన్న సమస్య తీసుకున్నాను. ఈ సమస్య కోసం నేను పోరాడుతున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు కూడా పోరాడతాను. పెద్దన్నకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఉంటాం. ఎందుకంటే పెద్దన్న వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఒక లెటర్ ఇచ్చినాడు, డిప్యూటీ సీఎం గారికి ఒక లెటర్ ఇచ్చినాడు, ఈ తలం సమస్య నాకు న్యాయం చేయండి అని. మళ్ళీ రాష్ట్ర డీజీపీ గారికి ఇచ్చినారు, మళ్ళీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినారు, జిల్లా ఎస్పీ గారికి ఇచ్చినారు, మళ్ళీ ఆర్డీఓ గారికి ఇచ్చినారు, మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఇచ్చినారు. ఇట్లా ప్రభుత్వ అధికారులందరికీ ఇచ్చినప్పుడు కూడా 4 సంవత్సరాలైనా ఇంకా న్యాయం జరగకపోవడము ఇదంతా బాధాకరం. అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ప్రజలు ఇచ్చే జీతం తీసుకుంటూ ప్రజల కోసం పని చేయకోకుండా తొత్తులుగా పార్టీల కోసం పనిచేయడం ఇది బాధాకరమే కదా. మళ్ళీ 4 సంవత్సరాల నుండి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అంటే కేవలం ఒక దళితునికి మీరు న్యాయం చేయరా? ఒక పేదవానికి న్యాయం చేసేకి ప్రభుత్వాలు కానీ అధికారులు పనిచేయరా? అదే ఉన్నవాళ్ళు ఒక ఎమ్మెల్యే ఎంపీనో మంత్రిలో ఫోన్ చేస్తేనే పనిచేస్తారా మీరు? ఎందుకు ఇంత అన్యాయంగా చేస్తున్నారు, అక్రమంగా చేస్తున్నారు? ఆ పిల్లోని భూమికి ఆ పిల్లోడు వచ్చి క్లీన్ చేసుకుంటే కూడా దీనికి అడ్డుపడి నేను చంపేస్తాము, అడ్రస్ లేకుండా చేస్తాము, మీ అభ్యసమ్యం కాదు కదా. మా తలం మేము క్లీన్ చేయించుకుంటున్నాము, పోయి స్టేషన్ కార్డు పెట్టేది. అసలు సివిల్ కేసు స్టేషన్కి ఏం సంబంధం? ఇది సివిల్ కేసు, ఆయనకి ఏం సంబంధము? ఆంతరిగా పోలీసు వాళ్ళని పంపించడము, వీళ్ళు పని పాట లేకుండా ఇక్కడ ఒక గుడ్డని పెట్టింటారు. ఆ గుడ్డేడు చెప్పడము, వీళ్ళంతా వచ్చి ఫోన్లు చేయడము, దీనికి వచ్చి రోజు అడ్డుకోవడము, జేసీబీని అడ్డుకోవడం, ఇక్కడ పనిచేసే వాళ్ళని అడ్డుకోవడము. మీకు నిజంగా డాక్యుమెంట్ ఉంటే లీగల్గా రాండి, లేదా రేపు కానీ 10 రోజులు టైం ఇస్తా, ఒక 100 మీడియాలు పిలిపిద్దాం. మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మీరు చూపించండి చేతన అయితే, లేదా మాకు దమ్ము ఉంది మేము చూపిస్తాము. పేపర్లన్నీ కూడా జెన్యూన్గా ఉండాలి. మీడియా సమక్షంలో కూడా పేపర్లన్నీ బయటకు పెడతాము. పెద్దల భూమి సమస్య న్యాయం జరిగే వరకు నేను పోరాడడానికి కూడా సిద్ధం. జై హింద్.